10 ఏళ్ల పాలనలో ఏనాడు కూడా బీసీలను పట్టించుకోలే. 2018లో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారి సూచనలు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి పేద ప్రజల బడుగు బలైన వర్గాల నిమ్న జాతుల బాధలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా తెలుసుకున్న వ్యక్తిగా ఈ భారతదేశంలో కులగణ జరగాలి, మేమెంతో మాకాంత అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రకటించిండో, ఇవాళ భారతదేశంలో అధికారం వస్తే కాంగ్రెస్ పార్టీ మొదటగా భారతదేశం మొత్తం కులగణన చేసేది. ఇవాళ తెలంగాణలో అధికారం వచ్చినాం కాబట్టి రాహుల్ గాంధీ సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కులగణన చేపట్టిండు. అందులో బీసీలో మేమెంతో మాకంతనే పర్సెంటేజ్ ప్రకారం రేపు స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి మేము కులగణన చేపడితే ఆ కులగణన మీద కూడా కేటీఆర్ గారు తప్పుల ఆలోచన చేస్తున్నాడు. బీసీలను గతంలో బీసీలు మీ దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? బీసీల కనీసం మొన్న అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ టికెట్లో కానీ పార్లమెంట్లో కూడా మీరు ఇచ్చిన టికెట్లన్నీ మీరు ఆ బీసీల గురించి మాట్లాడేది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, మా ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేయడానికి ఇవాళ కులగణన చేసినాం కాబట్టి దీని మీద కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి మళ్ళొక్కసారి బీసీ మంత్రాన్ని చేస్తున్నారు. ఇక ఊకే చెప్తుంటాడు, నన్ను అరెస్ట్ చేయరి, నాకేమవుతుంది, ఆ కేసు ఉటి కేసు అంటాడు. ఉటి కేసు ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు నువ్వు నగదు బదిలీ చేసిన అంటున్నావు, మరి మంత్రిమండలిలో తీర్మానం లేకుండా నువ్వు ఏ రకంగా 55 కోట్లు ఈ ఫార్ములా వేసి కట్టించినావు? దాని మీద ఈడీ కూడా ఎంటర్ అయింది. దాన్ని చులకన చేసి అది మామూలు కేసే అని చెప్తే దాన్ని గవర్నర్ గారు పరిశీలించడం జరిగింది, దాన్ని ఈడీ కూడా ఎంట్రీ చేయడం జరిగింది. తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. ఇప్పటికే మీ చెల్లె బెయిల్ మీద ఉంది. కేసీఆర్ ఎట్లాగో ఫామ్ హౌస్లోది రాడు, ఎట్లాగో హరీష్ రావు కొత్త దారి చూసుకుంటున్నాడు. మరి 2025లో ఖచ్చితంగా మీకు కొత్త సినిమా చూపిస్తాం, తప్పకుండా మీరు సినిమా చూడాల్సిందే. అదేవిధంగా ఎప్పుడు అంటుంటాడు జైలుకి పోతా అని. అంటే జైలుకి పోయినంత ముఖ్యమంత్రి అయినా ఆయనకు నమ్మకం ఉంది. మరి నీకంటే ముందు మీ అక్క పోయింది, మీ చెల్లె పోయింది కదా జైలుకు, మరి ఆమె సంగతి ఏంది? ఇంత కోరికుందా జైలుకి పోవాలని నీకు? అంటే కేటీఆర్ నిజంగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది మతి భ్రమించి మాట్లాడుతుంటే కేటీఆర్ మాట్లాడుతుండు. ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలు బోర్డు ఖాయం. నువ్వెంత బుకాయించినా తెలంగాణ ప్రజల్ని నమ్మరు. ఈరోజన్నా ప్రతిపక్ష నాయకుడు కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం చెప్తాననుకున్నాం, కానీ పరిస్థితి కానరాలే. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఏదేమున్నా మేము సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వమని అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిన వ్యక్తిగా మీ సూచనలు సలహాలు ఇచ్చి అసెంబ్లీకి రండి అని చెప్పి మేము ఆహ్వానించిన మరి బావబొమ్మతో కలిసి కేసీఆర్ని అసెంబ్లీకి రాణిస్తలేరా? నీ పని అయిపోయిందని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరా? మరి ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతురా? ఇలా చిట్చాట్లు అంటాడు. వచ్చే 2025లో మేము పార్టీ అధ్యక్షుని అనుకుంటా అంటాం. మరి 2025లో మీ పార్టీ కనీసం ఉండే పరిస్థితి కూడా కానొస్తలేదు. అదేవిధంగా కేటీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇకనైనా ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రభుత్వానికి సహకరించి, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న ప్రభుత్వం. రైతుల విషయంలో పెద్దపీట వేసినాం, మహిళల విషయంలో పెద్దపీట వేసినాం, నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వాళ్ళ డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి ఇలా మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద ఈ రకంగా చిట్చాట్ చేయడం ఒక దుశ్చర్యగా చేస్తూ కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని వచ్చే సంవత్సరమైనా మా ప్రజాపాలనకు సహకరించి ఇలాంటి చిల్లరమల్ల రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా
కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు తక్కువ మాట్లాడుతాడు, ఎక్కువ పని చేస్తాడని. మన్మోహన్ సింగ్ గారు చొరవతోటి ఆ రోజు వెంకయ్య నాయుడును ప్రతిపక్షాలను కూడా మాట్లాడి తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించడని చెప్పి కేసీఆర్ ప్రసంగంలో నేను విన్నా. మరి అలాంటి సంబంధం ఉన్న వ్యక్తి, అలాంటి మహనీయుని వల్ల ఇవాళ తెలంగాణ వచ్చి ఆ తెలంగాణలో 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రాకపోవడం నిజంగా కూడా విడ్డూరంగా ఉంది. ఎవరైతే తెలంగాణలో మేలు చేస్తే హాని చేయకుండా, కనీసం మేలు చేయకుండా హాని అయితే చేయరు, తలుచుకుంటాం మనం. అలాంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు రావడం నిజంగా కూడా బాధేసింది. మరి ఆ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ప్రతిపక్ష హోదా కోసమే పాకులాడుతూ ఉంది. 2025లో అధ్యక్షుడు ఎన్నుకుంటా అంటున్నారు. మరి అధ్యక్షుడు ఎన్నుకుంటారా, మీ పార్టీ అధ్యక్షుని ఎన్నుకొని ప్రతిపక్ష నాయకుని ఎన్నుకుంటారా, అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఈ 2024 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు పొంది, ముఖ్యంగా రైతుల మన్ననలు పొంది, రైతన్నలకు పెద్దపీట వేసి రుణమాఫీతో పాటు సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చుకుంటూ రైతులకు అన్ని విధాల ప్రోత్సాహాలు చేసుకుంటూ రైతు భరోసా కూడా సంక్రాంతి కానకిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో మంచి ప్రజాపాలన జరుగుతుంటే ఈ కేటీఆర్ గారు ఈ చిట్చాట్లతోటి మీ పప్పులే ముడుకోవు, తెలంగాణలో మిమ్మల్ని గుండు సున్నకు తీసుకొచ్చిర్రు. మీ ఈ రకంగా మాట్లాడితే 2025లో జరిగే స్థానిక సంస్థలో కూడా మీ డిపాజిట్ గల్లైతే అని చెప్పి 2025 అన్న ఆ లక్ష్మణస్వామి కేటీఆర్ గారి బుద్ధి మార్చి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.